పనిచేస్తుందండి. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ అన్నపూర్ణయేశ్వర శర్మ గారు, గోపరాజు సుబ్బారావు గారు, వేదిక ముందున్నటువంటి అనేక మంది పెద్దలారా, నాకు అత్యంత ఆప్తులైనటువంటి మామాజీ గారు, మాతలారా, యువమిత్రులారా, ఈ కార్యక్రమం చూస్తుంటే చాలా ఆనందం ఎందుకు కలుగుతుందంటే, ఈ కార్యక్రమాన్ని 80 సంవత్సరాల యువకులు నిర్వహిస్తున్నారు. యవ్వనానికి వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమే, ఒక నంబర్ మాత్రమే. యవ్వనం అనేది హృదయంలో ఉంటుంది. హృదయంలో ఒక యవ్వన ప్రేరణ ఉన్నటువంటి వాళ్ళు వయస్సుతో నిమిత్తం లేకుండా, అంకెలతో నిమిత్తం లేకుండా అదే ఉత్సాహంతో పనిచేస్తారని చెప్పడానికి ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి మహానుభావుల్ని, వేదిక ముందున్న పెద్దల్ని చూస్తే మనం చెప్పవచ్చు. ఎందుకంటే వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమే. మనసులో ఉన్న భావన అన్నిటికన్నా ముఖ్యమైనది. నేను అస్సాంలో పనిచేసినప్పుడు అక్కడ ఒక పరశురామ కుండం అని ఒక ప్రదేశం ఉంది. పరశురాముడు మాతృహత్య చేసిన తరువాత చేతికి గొడ్డలి, ఎంత చేసినా, ఏ తీర్థంలో స్నానం చేసినా గొడ్డలి చేతి నుంచి ఊడి రాదు. రకరకాల తీర్థాలలో స్నానం చేసిన తర్వాత ఆయన నార్త్ ఈస్ట్ లో అస్సాంలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సరిహద్దుల్లో ఉండే ఒక కుండానికి వెళ్తారు. ఆ కుండంలో స్నానం చేస్తారు. చేయగానే చేతికి అంటుకున్న గొడ్డలి ఊడొచ్చేస్తుంది. దాంతో ఆయన దీన్ని చాలా పవిత్రమైనటువంటి క్షేత్రంగా గుర్తించి ఉత్తర భారతదేశంలో సంక్రాంతి సమయంలో లక్షలాది మంది వ్యక్తులు ఆ పరశురామ కుండానికి వెళ్తారు. ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. అక్కడ ఒక కుండ ఉంది. జనవరి నెలలో -8, -10 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఆ కుండం పక్కనే ఒక 800 మెట్లు ఎక్కిన తర్వాత ఒక శివ మందిరం ఉంది. ఒకసారి ఇలాగే మేమందరము, కుర్రవాళ్ళందరము బయలుదేరి పరశురామ కుండంలో స్నానం చేద్దాము, ఆ పైన ఉన్న శివుడికి ఈ నీళ్లతో అభిషేకం చేద్దామని సంకల్పించుకున్నాము. మేము బయలుదేరినప్పుడు మాతో పాటు ఒక 80 సంవత్సరాల యువకుడు వచ్చాడు. ఆయన అన్నాడు, నేను వస్తాను అని. తాతగారు మీరు రాలేరు, ఎందుకంటే మేము కుర్రవాళ్ళము, ఉడుకు రక్తం ఉన్నవాళ్ళము, సన్నీళ్ళలో స్నానం చేయగలము, కొండ మీద ఎక్కగలము, శివుడిని అభిషేకించగలము, మీరు రాలేరు, రావద్దు అని చెప్పాను. ఆయన వస్తానని పట్టుబట్టారు. మా అందరికన్నా ముందు సంచి సర్దుకుని ఆయన సిద్ధమయ్యారు. మా అందరికన్నా ముందు బస్సు ఎక్కారు. మాతో పాటు ఆయన తీర్థక్షేత్రానికి వచ్చారు. అక్కడికి చేరుకున్న తర్వాత మా అందరికి సమస్యలు మొదలైన. స్వెటర్లు విప్పలేము, జాకెట్లు విప్పలేము, నీళ్ళల్లో చేతులు పెట్టలేము, కాళ్ళు లోపల పెట్టి కనీసం 3 చుక్కల నీళ్లు నెత్తిన పోసుకుందామంటే కూడా తలి భరించలేదు. ఈ 80 ఏళ్ల వ్యక్తి కేవలం లంగోటి కట్టు నీళ్ళలో దిగేసేశారు, స్నానం చేసేశారు. తడిగుట్టలతోటి ఆయన 700 మెట్లు ఎక్కారు. మా మిత్రులు ఒకడు 100 మెట్ల దగ్గర ఆయాస పడిపోయి ఆగిపోయాడు, ఒకడు 200 మెట్ల దగ్గర ఆగిపోయాడు, ఒకడు 300 మెట్ల దగ్గర ఆగిపోయాడు. 700 మెట్టు దాకా పరుగులు తీస్తూ వెళ్ళినటువంటి ఆ 80 ఏళ్ల యువకుడు శివుడికి అభిషేకం చేసినటువంటి ఏకైక వ్యక్తి. మేమంతా మధ్యలో ఆగిపోయాం. కాబట్టి ధర్మ రక్షణలో, దేశ రక్షణలో అంకెతో నిమిత్తం లేకుండా మానసిక యవ్వనులైనటువంటి వ్యక్తులమైనటువంటి మనందరం ఇక్కడ ఉన్నాము. మన హృదయంలో ఉన్నటువంటి యవ్వన భావన ఏదైతే ఉందో, దేశం కోసము సర్వస్వాన్ని సమర్పించాలన్న భావన ఏదైతే ఉందో, ఆ భావన నిజమైనటువంటి చిరయవ్వనం. ఒక కవి చెప్తాడు, అమ్మవారిని ఎలా పూజించాలని చెప్తాడు. అతను చెప్తాడనమాట, పత్రదళములు, పుష్పమాలలు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి, తృప్తినీయవు మాతృమూర్తికి. ఆకులతో చేసేటటువంటి పూజ, నీళ్లతో చేసేటటువంటి పూజ, లేకపోతే హారతి ఇవ్వడం, ఈ పూజలు అమ్మవారికి నచ్చవట. ఏం నచ్చుతాయి? పత్రదళములు, పుష్పమాలలు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము కర్పూర హారతి, తృప్తినీయవు మాతృమూర్తికి.
మరి ఏమి తృప్తినిస్తుంది? సింహ విక్రములై చరించరు లక్షలాదిగా యువ కిశోరుల కర్మమయ జీవనమునగసెడు తపోజ్వాలల హారతీయము. జీవితంలో ఎవ్వరము నిండారుతూ ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్నటువంటి యువకులు తమ యొక్క తనువునే ఒక కర్పూర హారతిగా జ్వలింపజేస్తూ ఇచ్చేటటువంటి హారతి మాత్రమే భారత మాతకు కావాలి. ఆ రకమైనటువంటి భావం ఉన్నటువంటి మనందరము ఇక్కడ ఈ ఆదివారం రోజున ఇంత ఎండ మధ్యన ఇక్కడికి వచ్చి మనం కలిసాం. ఎవరిని తలుచుకోవడానికి? మనలాగానే జీవితాన్ని దేశం కోసము క్షణక్షణం కణం కణం సమర్పించినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుని తలుచుకోవడం కోసం. ఎవరి శివాజీ? శివాజీ గురించి ఒక కవి, భూషణ కవి అనేటటువంటి కవి ఒక కవిత రాస్తాడు. ఛత్రపతి శివాజీని చూడాలని ఆయనకి కోరిక కలిగింది. ఈ భూషణ కవి నేటి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కి చెందిన ఆయన. అంత మటుకు జీవితంలో శృంగార కవిత్వం తప్ప మరేమీ రాయలేదు ఆయన. ప్రేమ, ప్రేయసి పట్ల ఉన్నటువంటి అనురాగము, ఆప్యాయత, శృంగారము ఇవి తప్ప మరొక కవిత్వం రాయలేదు. ఆయనకి ఎందుకో శివాజీని చూడాలనిపించింది. వచ్చి శివాజీ యొక్క దర్బార్కు వచ్చి ఛత్రపతి శివాజీని చూశాడు. ఛత్రపతి శివాజీ యొక్క మూర్తిని చూసిన మరుక్షణము ఆ భూషణ కవి శరీరంలో ఒక తెలియని ఆవేశం సంచారితమైంది. ఒక్కసారిగా ఆయన గుండెలో భక్తుల ఏదో మండింది. అంతమటుకు రాసినటువంటి శృంగార సాహిత్యాన్ని ఆ మూలన పారేశాడు. ఛత్రపతి శివాజీని ప్రశంసిస్తూ ఆయన ఒక కవిత రాశారు. 400 సంవత్సరాల క్రితం రాసినటువంటి కవిత. ఆయన ఏమన్నాడంటే, కాశీకి కళాజాతి మధురా మస్జిద్ హోతి గర్ శివాజీ న హోతా తో సున్నత హోత సబకి. కాశీ కళావిహీనమైపోయేది, మధుర మసీదుగా మారిపోయి ఉండేది. ఛత్రపతి శివాజీ లేకపోయినట్లయితే హిందూ సమాజం మొత్తము సుంతి చేయించుకోవాల్సి వచ్చేది. ఆయన తరువాత కవితలో చెప్తాడనమాట, दावा द्रुमदंड पर चीता मृगमुंड पर मूपन विदंड पर जैसे मृगराज है तेज तम अंश पर कान्हजिनि कंस पर क्या मलेच्छ पर शेर शिवराज है. ఇది హిందీలో రాశారు. కాన్పూర్ లో 400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి హిందీ. ఆయన అన్నారు, దావా ద్రుమదండ పర్ ఎండు గడ్డి మీద దావానలం ఎలా దహించి వేస్తుందో, చీతా మృగముండ పర్ భయ విఫలమై పారిపోతున్నటువంటి జింక మీద లంఘించి దుంకేటటువంటి చిరుతపుడి తేజస్సు ఎలా ఉంటుందో, మూపణ వితండ పర చేసే మృగరాజ హై పారిపోతున్న పులుల్ని తరిమి కొడుతున్నటువంటి గజరాజు యొక్క పౌరుషం ఎలా ఉంటుందో, తేజతమ అంశ పర చీకటి పైన వెలుతురు ఎలా విజయం సాధిస్తుందో, కాన్హాజిని కంస పర కంసుడి పైన కృష్ణుడు ఎలా లంఘించి దూకాడు, क्या मलेच्छ ऊपर शेर शिवराज है म्लेच्छుల పైన ఛత్రపతి శివాజీ అలాంటి వాడని చెప్పన్నాడు. మన దేశ చరిత్రని గనక మనం చదివి చూసినట్లయితే ఈ రోజు ఇందాక మన సుబ్బారావు గారు మాట్లాడుతూ చాలా చక్కని విషయం చెప్పారు. మన తెలుగు నేల ఏదైతే ఉందో ఇది కూడా శివాజీ స్పర్శతో పులకరించింది. ఛత్రపతి శివాజీ 1677లో హైదరాబాద్ లో ఉన్నటువంటి పటాన్ చెరువు మీదుగా గోల్కొండలోకి ప్రవేశించాడు. గోల్కొండ కోటలో అబూ హసన్ తానాషాతో చర్చలు జరిపాడు. చర్చలు జరిపిన తరువాత హైదరాబాద్ లోని ఐఎస్ సదన్ దగ్గర ఉన్నటువంటి కర్మన్ ఘాట్ దేవాలయంలో, ఆ తరువాత మహేశ్వరంలో ఉన్నటువంటి శివుడి ఆలయంలో పూజలు చేశారు. అబూ హసన్ తానాషాను అడిగాడు, నేను గోల్కొండ కోటలోకి వచ్చినట్లయితే నాకు పొద్దునే అమ్మవారిని పూజ చేసే అలవాటు ఉంది, నాకు అమ్మవారి మందిరం కావాలన్నాడు. ముస్లిం పాలకుడైనటువంటి అబూ హసన్ తానాషా రాత్రికి రాత్రి ఒక గుడిని కట్టాడు. ఆ గుడిలో ఛత్రపతి శివాజీ పూజలు చేశాడు. ఈ రోజు కూడా హైదరాబాద్ లో ఆడబిడ్డలు బోనం ఎత్తినప్పుడు మొట్టమొదటి బోనము అర్పించేది గోల్కొండలో ఉండేటటువంటి అమ్మవారికి. ఛత్రపతి శివాజీ కోసము తానీషా కట్టినటువంటి గుడిలో మొట్టమొదటి బోనం ఎత్తుతారు. ఛత్రపతి శివాజీ అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు వచ్చారు, ఆత్మకూరుకు వచ్చారు. ఆత్మకూరు నుంచి ఆయన శ్రీశైలంకి వెళ్ళారు.
శ్రీశైలంలో ఉన్నటువంటి చెంచులు ఆయనకి స్వాగతం పలికారు. స్వాగతం పలికి ఆయనను అమ్మవారి భ్రమరాంబికాదేవి దర్శనం చేయించారు. అక్కడ ఛత్రపతి శివాజీ తపస్సులో కూర్చుండిపోయారు. తపస్సులో కూర్చున్న తరువాత ఆయనకి ఒళ్ళు తెలియని పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒక అమ్మవారు ఆయనని ఆవహించింది. హఠాత్తుగా కళ్ళు తెరిచాడు. నాకు రాజ్యం వద్దు, నేను రాజును కాదు, నేను మరాఠా సామ్రాజ్యానికి అధిపతిని కాదు, నాకేమీ అక్కర్లేదు, నేను అమ్మవారి యొక్క ఒక సాధారణ సేవకుడిగా జీవితం గడుపుతాను. ఇదిగో ఈ భ్రమరాంబిక సేవలో నేను ఆ తలను సమర్పించుకుంటానని తన దగ్గర ఉన్న చురికతో తన తలను సమర్పించుకోబోయాడు. అప్పుడు భ్రమరాంబిక అమ్మవారు దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి ఛత్రపతి శివాజీకి నీపై ధర్మ రక్షణ చేసే బాధ్యత ఉన్నది, నీ యొక్క రక్తం కాదు, నాకు లేచుల రక్తంతో స్నానం చేయించు ఛత్రపతి శివాజీ అని ఒక ఖడ్గాన్ని ఇచ్చాడు. అదే ఛత్రపతి శివాజీ యొక్క భవానీ ఖడ్గము. మనలో ఎవరైనా శ్రీశైలంకి వెళ్ళినట్లయితే శ్రీశైలంలో శివాజీకి అమ్మవారు ఖడ్గాన్ని దర్శనమిస్తున్నటువంటి ఖడ్గాన్ని ఇస్తున్నటువంటి బహుకరిస్తున్నటువంటి శిల్పాన్ని చూడవచ్చును. ఉత్తర ద్వారం ఒకటి ఉంది. ఉత్తర గోపురంలో కనుక మీరు వెళ్ళి చూసినట్లయితే ఛత్రపతి శివాజీ మల్లికార్జున స్వామికి అభిషేకం చేస్తున్నటువంటి శిల్పము ఈ రోజుకి ఉంది. మనమందరం కూడా దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాము. ఉత్తర ద్వారంలో ఛత్రపతి శివాజీ శివ పూజ చేస్తున్నటువంటి ఆ విగ్రహాన్ని కూడా దర్శించుకుని నమస్కరించి రావాలి. ఛత్రపతి శివాజీకి మన నేలకి సంబంధం ఉన్నది. ఇందాక చెప్పారు, మన ముంగంటకి చెందినటువంటి వేద పండితులు వెళ్ళి అక్కడ ఛత్రపతి శివాజీని ఆశీర్వదించి వచ్చారు. వాళ్ళ ఆశీర్వాద బలంతో ఛత్రపతి శివాజీ హిందవీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది ఛత్రపతి శివాజీ. ప్రపంచంలోని ఏ యోధుడికి, ఏ వీరుడికి, ఏ శూరుడికి తీసిపోయినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ప్రపంచంలో ఈరోజు పాశ్చాత్యులు రాసుకునేటటువంటి చరిత్రలో మహావీరులు అని రాసుకుంటున్నప్పుడు ముగ్గురి పేర్లు రాస్తారు. ఒకడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆయన ఇచ్చుకున్నాడు. మనం ఇంకా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన తరువాత కూడా అలెగ్జాండర్ ది గ్రేట్ అంటూనే ఉన్నాం. అలెగ్జాండర్ ఒకడు. రెండవది రోమన్ సామ్రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా చేసినటువంటి జూలియస్ సీజర్. మూడవది యూరప్ ని తన యొక్క వేలి కొనలతో ఆడించినటువంటి నెపోలియన్. ఈ ముగ్గురిని ప్రపంచంలో అందరూ కూడా మహాయోధులు అని చెప్పారు. అలెగ్జాండర్ విశ్వ విజేత, ప్రపంచాన్ని జయించానని చెప్తాడు. ఈ మొత్తము మెసొపొటేమియా ప్రాంతాన్ని జయిస్తాడు, గ్రీకుని జయిస్తాడు, మిగతా పర్షియాని జయిస్తాడు, అరేబియాని జయిస్తాడు. ఆ తరువాత ఆయన ఇరాన్ని జయించిన తరువాత భారతదేశంలోకి వస్తాడు. భారతదేశంలో అడుగు పెట్టిన మరుక్షణము ఆయనని ఒక చిన్న రాజు, పురుషోత్తముడు ఆయన పేరు, ఆయన ఎదిరిస్తాడు. ఈ చిన్న రాజు అలెగ్జాండర్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాడు. గెలిచినా కూడా చిట్ట చివరికి అలెగ్జాండర్ సైన్యంలో భయం ప్రారంభమైంది. ఏమని? ఈ చిన్న రాజు ఇంత బలవంతుడైతే మిగతా భారతదేశంలో ఉన్నటువంటి రాజులు ఎంత శక్తివంతులు, కాబట్టి మేము యుద్ధం చేయం, వెళ్ళిపోదాం అని మొదలుపెట్టారు. అంటే ప్రపంచాన్ని జయించామని చెప్పుకుంటున్నటువంటి సైనికుడు భారతదేశం ఒక చిన్న రాజు చేతిలో గెలిచి కూడా ఓడిపోయి ఈ దేశాన్ని వదిలి పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఛత్రపతి శివాజీ అనేక సందర్భాల్లో ఓడిపోయారు, అనేక సందర్భాల్లో వెనకడుగు వేయవలసి వచ్చింది. ఒకానొక సందర్భంలో 300 కోటలున్న శివాజీ అన్ని కోటల్ని కోల్పోయి కేవలం 12 కోటల్ని మాత్రమే చేతిలో ఉంచుకున్నారు. ఆ సమయంలో కూడా ఛత్రపతి శివాజీ సైనికుడు ఒక్కడు కూడా శివాజీని వదిలిపెట్టి వెళ్ళలేదు. శివాజీ కోసం ప్రాణం ఇవ్వడానికి ముందుకొచ్చారు. కాబట్టి అలెగ్జాండర్ గొప్పవాడా, ఛత్రపతి శివాజీ గొప్పవాడా? అలెగ్జాండర్ స్థాపించినటువంటి మహా సామ్రాజ్యం ఆయన చనిపోయినటువంటి 5 సంవత్సరాల తరువాత ముక్కలైపోయింది. ఏ సేనానికి అందినంత దోచుకుని దానికి రాజై కూర్చున్నాడు. ఛత్రపతి శివాజీ చనిపోయిన తరువాత 1670 తరువాత ఆయన చనిపోతారు. 50 ఏళ్ల వయసులో చనిపోతారు. ఛత్రపతి శివాజీ చనిపోయిన తరువాత 27 సంవత్సరాల వరకు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ హిందవీ సామ్రాజ్యానికి రాజు లేడు, రాజ్యం లేదు, సైన్యం లేదు, పోషణ లేదు, జీతం ఇచ్చేటటువంటి నాదుడు లేడు,
సేవ చేసేటటువంటి భృత్యుడు లేడు. అయినప్పటికీ 27 సంవత్సరాల పాటు నాయకుడు లేకున్నా, రాజు లేకున్నా, రాజధాని లేకున్నా, రాజ్యం లేకున్నా మరాఠా వీర సైనికులు పోరాడటమే కాదు, ఛత్రపతి శివాజీ ఏ ఆశయాల కోసం నిలబడ్డారో ఆ ఆశయాల కోసం ప్రాణమర్పించారు. శివాజీ గొప్పవాడా, అలెగ్జాండర్ గొప్పవాడా? సీజర్ గురించి మనం చరిత్రలో చదువుతాం. జూలియస్ సీజర్ రోమన్ మహాసామ్రాజ్యాన్ని స్థాపించాడు. రోమ్కు విశ్వ ప్రతిష్ట తీసుకొస్తానని చెప్పాడు ఆయన. కానీ అనంతర కాలంలో ఆయనకి తన విషయంలోనే అహంకారం ప్రారంభమైంది. పేరు నాకు కావాలి, ప్రఖ్యాతి నాకు కావాలి, అందరూ నన్నే పొగడాలి. జూలియస్ సీజర్ వల్ల రోమన్ సామ్రాజ్యానికి పేరు రావాలన్నటువంటి అహంకారం ప్రారంభమైంది. అది ప్రారంభమైన నాడు ఆయన వెన్నంటి నిలిచినటువంటి అనుచరులు ఆయనను చంపేశారు, ఆయనని హత్య చేసేశారు. చిట్ట చివరికి అతి నమ్మిన బంటు అయినటువంటి బ్రూటస్ ఆయన పొడి చేస్తాడు. పొడి చేస్తే అప్పుడు నువ్వు కూడా చంపేస్తున్నావా నన్ను బ్రూటస్, యూ టూ బ్రూటస్ అని ఇంగ్లీష్లో అంటాడు అనమాట. మనం ఇంగ్లీష్ ఇక్కడ చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. షేక్స్పియర్ యొక్క కవిత్వంలో, షేక్స్పియర్ రచనలో యూ టూ బ్రూటస్ అంటారు అనమాట. బ్రూటస్ పొడిచిన పోటు ఏదైతే ఉందో దానిని ఇంగ్లీష్లో ది మోస్ట్ అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్ అంటారు. అన్నిటికన్నా క్రూరమైనటువంటి కత్తిపోటు అంటారు. సొంత మనుషులు చంపేశారు. ఛత్రపతి శివాజీ విషయంలో శివాజీ కోసము, ప్రాణం ఇవ్వడం కోసము ఆయన అనుచరులు పోటీ పడ్డారు. శివాజీ యొక్క ఆప్తమిత్రుడైనటువంటి తానాజీ మాల్సురే తన కుమారుడి పెళ్లి పత్రిక ఇవ్వడానికి శివాజీ దగ్గరకు వస్తాడు. ఛత్రపతి శివాజీ చింతాక్రాంతుడై ఉండడం చూస్తాడు. చూసి ఏమైంది శివా చెప్పండి, శివబా చెప్పండి అని అడిగితే, అదిగో ఆ దూరంగా కనిపిస్తోంది మొఘలుల జెండా ఎగురుతున్నటువంటి సింహగఢ్. ఆ జెండాని చూసినప్పుడల్లా నా తల్లికి నిద్ర రావడం లేదు. దానికి పోరాడదాం అనుకున్నాను, నిన్ను పిలుద్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో పెళ్లి హడావిలో ఉన్నావు, అందుకని పిలవలేకపోయాను అన్నాడు శివాజీ. పెళ్లి తరువాత జరుగుతుంది. సింహగఢ్ని నేను ముందు విజయం సాధించి తీసుకొస్తానని శివాజీ నోటి నుండి మాట వెలువడిన మరుక్షణం తానాజీ మాల్సురే యుద్ధం చేయడానికి వెళ్తాడు. యుద్ధంలో తానాజీ చనిపోతాడు, కానీ సింహగఢ్ కోటని విజయం సాధించి తీసుకొస్తాడు. విశాలగఢ్ కోట నుంచి ఛత్రపతి శివాజీ 300 మంది అనుచరులతోటి వేరే కోటకి, పన్హాలగఢ్ కోట నుంచి విశాలగఢ్ కోటకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనని బిజాపూర్ సైన్యం తరుముతూ ఉంటుంది, ఔరంగజేబు సైన్యం తరుముతూ ఉంటుంది. ఈ సమయంలో ఛత్రపతి శివాజీని కాపాడడం అన్నిటికన్నా ముఖ్యం. ఆయన యొక్క సేనాని అయిన బాజీ ప్రభు దేశపాండే అంటాడు, శివ మీరు కొద్ది మందిని తీసుకుని వెళ్ళిపోండి, ఇక్కడ నేను శత్రువుల్ని ఆపుతాను. ఇది చాలా ఇరుకైన కనుమ, ఇక్కడ నేను శత్రువుల్ని ఆపుతాను, 6 గంటల పాటు నేను ఆపుతాను. ఛత్రపతి శివాజీ అంటాడు, ఈ ప్రయత్నంలో వాళ్ళు వేలాది మంది ఉన్నారు, మీరు 300 మంది ఉన్నారు. ఈ 300 మందితో మీరు వాళ్ళని జయించలేరు, పోరాడలేదు, అందరూ కలిసి పోరాడదామంటాడు ఛత్రపతి శివాజీ. అప్పుడు బాజీ ప్రభు అంటాడు, ఒక బాజీ ప్రభు చనిపోతే 100 మంది బాజీ ప్రభుల్ని నువ్వు తయారు చేయగలవు శివాజీ. ఒక్క శివాజీ పోయినట్లయితే భారత మాత మరొక్క శివాజీని తయారు చేయలేదు. కాబట్టి నువ్వు కాపాడబడాలి, అవసరమైతే నేను బలిదానం చేస్తాను. సీజర్ దగ్గర సొంత మిత్రుడు, మోస్ట్ అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్, అత్యంత క్రూరమైన నమ్మక ద్రోహం చేశాడు. అనుచరుడు, ఇక్కడ ఛత్రపతి శివాజీ అనుచరుడు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు, ప్రాణాలను అర్పించాడు. ఇది ఛత్రపతి శివాజీ గొప్పతనం. అదేవిధంగా చాలా మంది నెపోలియన్ గురించి చెప్తారు. నెపోలియన్ యూరప్ ని తన వేళ్ల మీద నాట్యం చేయించాడు. లెమ్మంటే యూరప్ లేచింది, కూర్చోమంటే యూరప్ కూర్చుంది. అలాంటి యోధుడు యుద్ధంలో ఓడిపోవడం ప్రారంభించిన తరువాత ఆయన అనుచరులు చెప్పారు, నెపోలియన్ నీ యుద్ధాలు మేము చేయము, నీ కోసం ప్రాణాలు అర్పించేందుకు మేము సంసిద్ధం కాము, దయచేసి లొంగిపో, నువ్వు వెళ్ళి ఆ శత్రువులకి లొంగిపోయినట్టయితే మా ప్రాణాలు కాపాడబడతాయి, కాబట్టి వెళ్ళు లొంగిపో అని చెప్తారు. తన నమ్మిన బంట్లే తనకు చేయించిన తరువాత, వెన్ను చూపిన తరువాత నెపోలియన్ వెళ్ళి లొంగిపోతాడు, జీవితాంతము జైల్లో పడతాడు. ఛత్రపతి శివాజీ కూడా జైల్లో వెళ్ళారు. శివాజీ జీవిత చరిత్ర చదివితే ఆయన ఆగ్రా కోటలో ఔరంగజేబు బంధించి ఉంచుతాడు. అక్కడ
జైలు బయట ఉన్నటువంటి నెపోలియన్ని జైల్లోకి వెళ్ళమన్నారు. ఇక్కడ జైల్లో ఆగ్రాలో ఔరంగజేబు ఖైదులో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీని ఆయనను బయటకు తీసుకుని రావడం కోసం ప్రతి వీరుడు ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమయ్యారు. ఒక యువకుడు, మనం శివాజీ గురించి మాట్లాడుతున్నాము, ఒక శివాజీ మన వేదికలోకి ప్రవేశిస్తున్నారు, ఖడ్గంతో సహా వస్తున్నారు. జై భవానీ, జై భవానీ, జై భవానీ. ఛత్రపతి శివాజీ ఆగ్రా కోట నుంచి పళ్ళపుట్టల్లో తప్పించుకోవడం కోసం ఛత్రపతి శివాజీని ఎలా తప్పించాలి అన్నటువంటి ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు శివాజీ యొక్క బంటు ఒకతను ఉంటాడు, అతని పేరు మదారి మెహతర్. ఈ మదారి మెహతర్ శివాజీ యొక్క ఎత్తు, శివాజీ యొక్క ఒడ్డు, శివాజీ యొక్క పొడుగు. ఆయనని చూసిన తరువాత మదారి మెహతర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తాడనమాట, శివాజీ నేను మీ వేషంలో ఇక్కడ కూర్చుంటాను, మీరు దయచేసి నా వేషంలో పారిపోండి అని చెప్తారు. అంటే పట్టుబడితే ఔరంగజేబు తనను తెగవేస్తాడు. అది తెలిసినప్పటికీ కూడా మదారి మెహతర్ శివాజీ వేషంలో, శివాజీ యొక్క పగడి, శివాజీకి సంబంధించినటువంటి ఆభరణాలను ధరించి ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు ఆగ్రా కోటలో. శివాజీ ఉన్నాడని చెప్పి మొఘలు అనుకుంటుంటారు, అసలు శివాజీ అంతకు ముందే పలాయనం. ఎక్కడ నెపోలియన్ ని పట్టించినటువంటి సొంత మనుషులు, ఎక్కడ శివాజీ కోసం ప్రాణాలను అర్పించేందుకు ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రపంచ చరిత్రలో అద్భుతమైనటువంటి వీరులని, నెపోలియన్ గురించి, సీజర్ గురించి, అలెగ్జాండర్ గురించి ఎవరైతే చెప్తుంటారో వాళ్ళందరికన్నా గొప్ప వీరుడు ఎవరయ్యా అంటే ఛత్రపతి శివాజీ. శివాజీ గొప్పతనానికి అసలు కారణం ఏంటి? శివాజీ నోటి వెంట ఎప్పుడు కూడాను నేను అన్న మాట రాలేదు. నేను అన్న మాట శివాజీ నోట రాలేదు. శివాజీ నోట ఏ మాట వచ్చినా కూడాను అది మనము అన్న మాట వచ్చింది. అహం అనే పదం పోయి వయం అనే పదం ఎప్పుడైతే వస్తుందో, నేను అనేది పోయి మేము అనేది ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మాత్రమే దేశం బాగుపడుతుంది. ఛత్రపతి శివాజీ యొక్క జీవితంలో నేను అన్న మాట ఉండేది కాదు. నేను గొప్ప కార్యక్రమం చేశాను, నేను అద్భుతమైన స్పీచ్ ఇచ్చాను, నేను చాలా పౌరుషంతో పోరాడాను, ఈ పదం ఛత్రపతి శివాజీ నోటి నుంచి ఏనాడు వెలువడలేదు. ఏ మాట మాట్లాడేవాడు? ఆయన ఒక మిత్రుడు ఉండేవాడు, ఆయన పేరు చంద్రరావు మోరే. ఔరంగజేబుతో చేస్తున్నటువంటి ఈ పోరాటంలో నువ్వు నాకు సహకరించు చంద్రరావు మోరే అని చెప్పి శివాజీ ఆయనకు లేఖ రాస్తాడు. చంద్రరావు మోరే శివాజీకి ఒక జవాబు రాస్తాడు, నువ్వు నాకేమి ఇవ్వగలవు ఛత్రపతి శివాజీ? నాకు నా శౌర్యాన్ని, పౌరుషాన్ని, పరాక్రమాన్ని చూసి మెచ్చినటువంటి బిజాపూర్ సుల్తాన్ రాజా అనే బిరుదు ఇచ్చాడు, నువ్వెవరు, నీకు రాజా అనే బిరుదు ఇచ్చేది ఎవరు అని చెప్పి చంద్రరావు మోరే శివాజీకి లేఖ రాస్తాడు. ఛత్రపతి శివాజీ దానికి ఒక జవాబు రాస్తాడు, నాకు ఈ రాజా అనేటటువంటి బిరుదును కట్టబెట్టింది శ్రీ శంభుడు, అంటే శివుడు. శివుడు నాకు ఈ బాధ్యతనిచ్చి నన్ను రాజుగా ఉండమన్నాడని చెప్పి. ఏదైనా ఒక విషయం, అఫ్జల్ ఖాన్ ని వధించేందుకు బయలుదేరే సమయంలో ఛత్రపతి శివాజీ అమ్మవారికి నమస్కారం చేసుకున్న తరువాత ఆ పులిగోళ్ళని తన యొక్క బొడ్డులో దాచుకున్న తరువాత తల్లి జిజాబాయి అంటుంది, జాగ్రత్త నాయన. అప్పుడు ఛత్రపతి శివాజీ చెప్తాడు, అమ్మా ఈ హిందవీ సామ్రాజ్య స్థాపన ఏదైతే ఉందో ఇది శ్రీంచి ఇచ్చ, ఇది శ్రీ యొక్క కోరిక. శ్రీ అంటే దేవుడు, ఇది దేవుని యొక్క కోరిక. హిందూ సామ్రాజ్య స్థాపన అనేది దేవుని యొక్క కోరిక. మరాఠీ భాషలో శ్రీంచి ఇచ్చ అని చెప్పంటారు. ఇది నాది అని ఎక్కడ కూడా ఛత్రపతి శివాజీ అనలేదు. పైగా వచ్చిన ప్రతి అవకాశం వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యాడు. సీజర్ లాగానో లేకపోతే నెపోలియన్ లాగానో కాకుండా ఈ రాజ్యం నాకు వద్దన్నాడు. భక్త తుకారాం కీర్తనలు చేస్తుంటే శివాజీ మారువేషంలో వినడానికి వెళ్ళాడు. విన్న తరువాత ఆ కీర్తనల్ని చూసిన తరువాత ఛత్రపతి శివాజీలో ఉన్నటువంటి వైరాగ్యము 1000 పడగల ఆదిశేషువు లాగా విచ్చుకున్నది.
ఛత్రపతి శివాజీ అన్నాడు, ఈ పగిడి వద్దు, ఈ సింహాసనం వద్దు, ఈ ఖడ్గం వద్దు, ఏవి వద్దు. భక్త తుకారాంతో పాటు 10 మంది భక్తులు కీర్తనలు చేస్తూ ఊరు తిరుగుతున్నారు, నేను 11వ వాడిని అన్నాడు. ఇంత కష్టపడి 300 కోటల్ని గెలుచుకున్న ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యాన్ని అలా ఒక తృణప్రాయంగా వదిలేసేశాడు. వదిలేసిన తర్వాత తుకారాం చెప్పారు, లేదు, అందరూ భజన చేస్తే సరిపోదు, కొందరు పోరాటం కూడా చేయాలి. అంతా బ్రాహ్మ్య శక్తి ఉంటేనే సరిపోదు, కొంత శాస్త్ర శక్తి కూడా కావాలి అని చెప్పన్నాడు. అన్న తరువాత తుకారాం ఆదేశాల మేరకు మళ్ళీ ఖడ్గాన్ని ధరించి, కంకణాన్ని ధరించి ఛత్రపతి శివాజీ హిందూ ధర్మ సామ్రాజ్య స్థాపన కోసం బయలుదేరారు. అవకాశం వచ్చినప్పుడల్లా రాజ్యాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమయ్యారు. ఆయన రాజైన తరువాత గురువు అయినటువంటి సమర్థ రామదాసు ఆయనని కలవడానికి వచ్చారు. కలవడానికి వచ్చినప్పుడు భవతీ భిక్షాందేహి అన్నారు. అనగానే ఛత్రపతి శివాజీ ఒక కాగితం మీద ఏదో రాసి ఆయన జోలెలో వేశారు. రామదాస్ స్వామి జోలెలోంచి తీసి చూశాడు, ఏముంది? నా సమస్త రాజ్యము సమర్థ రామదాస్ యొక్క పాదాల అర్పిస్తున్నారు. ఇంత పోరాటం చేసి సాధించుకున్న రాజ్యం పట్ల మోహం లేదు, వ్యామోహం లేదు, సమర్పించుకున్నారు. సమర్థ రామదాస్ అన్నారు, లేదు లేదు, నేను సన్యాసిని, నేను ఈ రాజ్యాన్ని తీసుకోను అన్నాడు. ఛత్రపతి శివాజీ అన్నారు, నేను దానం చేశాను, దానం చేసింది వెనక్కి తీసుకున్నాను. గురువు అలాంటి వాడే, శిష్యుడు అలాంటి వాడే. చిట్ట చివరికి సమర్థ రామదాసే ఒక ఉపాయం చెప్పారు. ఈ రాజ్యం నాకు ఇచ్చేశావు కదా, ఇచ్చేశాను గురుజీ, ఇది సర్వస్వం మీదే. అప్పుడు ఆయన అన్నాడు, సరే, ఈ రాజ్యాన్ని నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు. అలా మళ్ళీ ఛత్రపతి శివాజీ రాజయ్యారు. అంటే అవసరం వచ్చిన ప్రతి క్షణంలో తన సామ్రాజ్య కాంక్ష లేదన్నటువంటి విషయాన్ని, తన మనసులో ఒక విరాగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని, ఒక సర్వసంగ పరిత్యాగి ఉన్నాడన్నటువంటి విషయాన్ని శివాజీ పదే పదే గ్రహించారు. సమాజం కోసం సర్వస్వ సమర్పణ చేయాలన్నటువంటి భావం ఉన్నవాడు వాడు మాత్రమే దేశానికి మేలు చేయగలడు. నాదంటూ ఏమీ లేదు, కేదార్నాథ్ గుహలో కూర్చుని నేను తపస్సు చేసుకుంటాను, నాదంటూ ఏమీ లేదు, నేను వెళ్ళి అదిగో ఆ బదరీనాథుని సేవ చేసుకుంటూ కూర్చుంటాను, ఈ రాజ్యము ఈ సింహాసనము నాకు అక్కర్లేదు, నేను హిమాలయాలకి వెళ్ళిపోతాను. ఈ భావనతో ఎవరైతే రాజ్యం చేస్తారో, పరిపాలన చేస్తారో, వారు నిజమైనటువంటి విరాగి, త్యాగి, యోగి, వారు నిజమైనటువంటి మహాపురుషులు. ఛత్రపతి శివాజీకి సంబంధించి మరొక విషయాన్ని మనం గమనించాలి. ఛత్రపతి శివాజీ హఠాత్తుగా పుట్టుకుని రాలేదు. ఛత్రపతి శివాజీ అనేటటువంటి వ్యక్తి హఠాత్తుగా అందరూ పనికి మాలిన వాళ్ళ మధ్య నుంచి ఒక వ్యక్తి పుట్టుకొచ్చి అతను పెద్ద హీరో అయ్యాడు, అది అలా జరగలేదు. ఛత్రపతి శివాజీ ఆవిర్భావం వెనుక 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 1192వ సంవత్సరంలో దేవగిరి, మహారాష్ట్రలోని దేవగిరిలో ఉన్నటువంటి చిట్ట చివరి హిందూ సామ్రాజ్యం పతనమైపోయింది, యాదవ సామ్రాజ్యం. యాదవ సామ్రాజ్యం పతనమైపోయిన కొద్ది రోజులకే 1194-95 ప్రాంతంలో కాకతీయుల మహాసామ్రాజ్యం పతనమైపోయింది. దక్షిణాదిలో ఒక్కసారి లేచుల కలిమేఘ ఛాయ వచ్చి పడింది. దేవాలయాల్లో పూజలు అంతరించిపోయాయి, గోమాత వధ్యమైపోయింది, మన మహిళల మానానికి రక్షణ లేకుండా పోయింది, వేద మంత్రాలకు, ధర్మ కార్యాలకు స్థానం లేకుండా పోయింది. ఆ సమయంలో కాకతీయ వంశానికే చెందినటువంటి 2 యువకులను మతం మార్చి తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి పంపించాడు అలావుద్దీన్ ఖిల్జీ. పంపించిన తరువాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోయి దక్షిణాదికి వచ్చారు. దక్షిణాదికి వచ్చిన తరువాత వాళ్ళని ఎవరిని కలవాలో తెలియలేదు, వెతుక్కుంటూ శృంగేరిలో ఉన్నటువంటి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. శృంగేరి శంకరాచార్యులు వారిద్దరిని ఆశీర్వదించి వారిద్దరిని మళ్ళీ హిందూ ధర్మంలోకి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి కూడాను హిందూ ధర్మంలో హరిహర రాయలు, బుక్కరాయలు అనేటువంటి పేరు పెట్టారు. హరిహర రాయలు, బుక్కరాయలు స్థాపించినటువంటి విజయనగర సామ్రాజ్యము 150 సంవత్సరాల వరకు వరాహ పతాకంతో, వరాహం వాళ్ళ పతాకము. వరాహమే ఎందుకండి? అనేక అవతారాలు ఉండగా వరాహం ఎందుకు?
వరాహం అంటే ఒకరికి పడదు. కాబట్టి ఇదిగో మిమ్మల్ని మేము సవాలు చేస్తున్నామని చెప్పేందుకు వరాహ పతాకంతో విజయనగర సామ్రాజ్యం 150 సంవత్సరాలు పరిపాలించింది. విజయనగర రాజులు చిట్ట చివరికి అనైక్యతను కోల్పోయిన తరువాత ఓడిపోయారు తల్లికోట యుద్ధంలో. విజయనగర రాజ్యం ధ్వంసమైన తరువాత కూడా విజయనగరానికి చెందినటువంటి పాలెగాళ్ళు రాజులు దాదాపు 60-70 సంవత్సరాలు ముస్లిం పాలకులతో పోరాడుతూ వచ్చారు. కర్నూలులో, బనగానపల్లిలో, మన చిన్న చిన్న గ్రామాల్లో, ఆత్మకూరులో, చిన్న చిన్న ప్రాంతాల్లో యుద్ధాలు చేస్తూ వచ్చారు. అనేగొందిలో, కర్ణాటకలోని అనేగొందిలో. సరిగ్గా దీని నుంచి 30 సంవత్సరాల తరువాత చిట్ట చివరి విజయనగర సామ్రాజ్యపు దీపము ఆరిపోతుంది అనగా మహారాష్ట్రలో ఉన్నటువంటి శివనేరి కోటలో ఒక బాలుడు రూపంలో మళ్ళీ స్వాతంత్ర దీపము ప్రజ్వలించింది. ఆ బాలుడే ఛత్రపతి శివాజీ. కాబట్టి ఛత్రపతి శివాజీ గాలిలోంచి రాలేదు. 1192లో దక్షిణ భారతదేశం మీద మొట్టమొదటిసారి లేచులు పాదం మోపిన నాటి నుంచి హిందూ సమాజం చేసినటువంటి పోరాటము 350 సంవత్సరాల పోరాట ఫలితంగా ఛత్రపతి శివాజీ పుట్టుకొచ్చారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఛత్రపతి శివాజీ కేవలం సైనిక శక్తి నుంచి పుట్టుకురాలేదు, ఆధ్యాత్మిక శక్తి నుంచి పుట్టుకొచ్చారు. 300 సంవత్సరాలుగా మహారాష్ట్ర నేలలో ఏకనాథ్, జ్ఞానేశ్వర్, నామదేవ్, చోఖామేళా ఒకరి తరువాత ఒక ధర్మగురువు వచ్చారు. ఈ ధర్మగురువు ధర్మ ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ప్రజలలో ధర్మ జ్యోతిని ఆరిపోకుండా కాపాడారు. ఏకనాథుడు అయిపోగానే చోఖామేళా వచ్చారు. చోఖామేళా కాగానే గోరా కుంభా వచ్చారు. కుంభాది అయిపోగానే తుకారాం వచ్చారు. తుకారాంది కాగానే జ్ఞానేశ్వరుడు వచ్చారు. మొత్తం మీద ప్రజలలో ధార్మిక జ్యోతిని ఆరిపోకుండా వెలిగించేటటువంటి ప్రయత్నం జరిగింది. కేవలం మహారాష్ట్రలోనే కాదు, అదే సమయంలో తెలుగులో రంగనాథ రామాయణం రాశారు. రాక్షసుణ్ణి వధించే రాముడి కథను రాశారు. అదే సమయంలో ఒక మహిళను బలాత్కరించే ప్రయత్నం చేసినటువంటి దుశ్శాసనుని గుండెలు చీల్చే భీముడి కథను తిక్కన సోమయాజి రాశాడు. కాబట్టి యావత్ భారతదేశంలో ఆంధ్రలో తిక్కన సోమయాజి, నన్నయ్య భట్టారకుడు, లేకపోతే ఎర్రా ప్రకట కావచ్చును, రంగనాథ రామాయణం కావచ్చును, పాపరాజు రామాయణం కావచ్చు, మొల్ల రామాయణం కావచ్చు, మహారాష్ట్రలో జ్ఞానేశ్వరి కావచ్చును, లేకపోతే మిగతా అభంతులు కావచ్చును, కర్ణాటకలో మరికొందరు బసవేశ్వరుడు అదే సమయంలో ఆవిర్భవించారు. వీళ్ళందరూ కూడాను తమ యొక్క ఆధ్యాత్మిక దీప్తి ద్వారా తమ యొక్క ఆధ్యాత్మిక తపస్సుని ఛత్రపతి శివాజీకి ధారపోశారు. కాబట్టి ఛత్రపతి శివాజీ ఒక మహాయోధుడుగా ఆవిర్భవించారు. కాబట్టి శివాజీ ఒక వ్యక్తిగా చూడడానికి లేదు. శివాజీ గురించి ఆలోచించిన, శివాజీ పట్టాభిషేకం జరుపుకుంటున్న ఈ 300 సంవత్సరాల చరిత్ర యోగులు, త్యాగులు, వీరులు, శూరులు, పరాక్రమవంతులు, బలిదానులు, అమరులు అయినటువంటి వీరాది వీరులు, యోగాది యోగులైనటువంటి మహాపురుషుల యొక్క తపస్సు జోహర్ జ్వాలల్లో తమ మానాన్ని కాపాడుకునేందుకు అగ్ని జ్వాలల్లో దూకుతున్నటువంటి రాణి పద్మిని నుంచి మొదలుపెట్టి దాదాపు 25,000 మంది రాజపుత్ర కన్యల యొక్క త్యాగాల హవిస్సు నుంచి ఆవిర్భవించినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే హిందవీ స్వరాజ్యం యొక్క అర్థం మనకు బోధపడుతుంది. అంతేకాదు హిందవీ స్వరాజ్యం వెనుక యావత్ భారతదేశపు శతాబ్దాల తపస్సు ఉందన్నటువంటి విషయము మనకి బోధపడుతుంది. మా పూజ్య స్వామీజీ వస్తున్నారు, వారు వచ్చేదాకా మనం మామూలుగా మధ్య మధ్య కమర్షియల్ బ్రేక్స్ ఉంటాయి. ఇవాళ మనకి స్పిరిచువల్ బ్రేక్ వచ్చింది, ఆధ్యాత్మిక బ్రేక్ వచ్చింది. ఆధ్యాత్మిక బ్రేక్ మన యొక్క పని యొక్క కొనసాగింపు మాత్రమే. ఇది బ్రేక్ కాదు, ఇది కంటిన్యూయేషన్. పూజ్యులు, పెద్దలు, స్వామీజీ యొక్క సమక్షంలో మనము శివాజీ జయంతిని జరుపుకోగలగడం ఇది కూడా ఒక పెద్ద అదృష్టం. ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే
ఛత్రపతి శివాజీ గాలిలో నుంచి పుట్టుకుని రాలేదు. ఆయన వెనుక శతాబ్దాల పాటు జరిగినటువంటి ఆధ్యాత్మిక కృషి ఉంది. జ్ఞానేశ్వర్, సంత జ్ఞానేశ్వర్ కావచ్చును, ఏకనాథ్ కావచ్చు, నామదేవ్ కావచ్చును, చొక్కా మేళా కావచ్చును, గోరా కుంభార్ కావచ్చును, సమర్థ గురు రామదాస్ కావచ్చును, భక్త తుకారాం కావచ్చును, వీళ్ళందరి యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క సమన్విత రూపంగా ఛత్రపతి శివాజీ వచ్చాడని చెప్పుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా పూజ్య స్వామీజీ యొక్క ఆధ్యాత్మిక శక్తి తోడైంది కాబట్టి ఇది ఇంత చక్కగా, ఇంత అద్భుతంగా మనకి జరుగుతుంది. ఛత్రపతి శివాజీ విషయంలో మనం అనేక మంది రాజులు వచ్చినప్పటికీ కూడా శివాజీ పట్టాభిషేకాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ ఒక్క విషయం మీ ముందుంచి నేను నా కథనాన్ని ముగిస్తాను. ఛత్రపతి శివాజీని మాత్రమే ఎందుకు తలుచుకుంటున్నాము? అంతకు ముందు, అంతకు తరువాత అనేక మంది రాజులు వచ్చారు. ఛత్రపతి శివాజీ ఈ సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని నింపినటువంటి రాజు. ఛత్రపతి శివాజీ రావడానికి ముందు ఈ దేశం పోరాడింది, కానీ పదే పదే పరాజయం పాలైంది. ఒకసారి పట్టుకున్నటువంటి జెండా పడిపోయో, లేకపోతే ఒకసారి పోరాటపు సేనా నాయకుడికి బాణం తగలడమో, లేకపోతే ఆయన ఎక్కి కూర్చున్నటువంటి ఏనుగు హఠాత్తుగా కింద పడడమో, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలతో ఓడిపోయారు. శివాజీ వచ్చిన తరువాత అదృష్ట దేవత ఒక్కసారిగా హిందూ సమాజం వైపు తిరిగింది. పరాజయం లేదు, విజయం తప్ప పరాజయం లేదు. ఆయనను ఆగ్రా కోటలో బందీ చేస్తే ఔరంగజేబుకు బొటనవేలు చూపించి ఛత్రపతి శివాజీ పారిపోయి వచ్చాడు. 3000 కిలోమీటర్లు ఆయన వస్తున్నా కూడాను ఔరంగజేబ్కి ఛత్రపతి శివాజీ ఎక్కడుంటాడో, ఏ రూపంలో ఉంటాడో కూడా తెలియలేదు. యావత్ హిందూ సమాజం ఆయన వెంట నిలబడింది. కాబట్టి కవి భూషణుడు ఛత్రపతి శివాజీ సైన్యం గురించి చెబుతూ ఒక మాట అంటాడు. ఇది హిందీలో ముఖ్యంగా 400 సంవత్సరాల క్రితం నాటి హిందీ. దీని అర్థం వివరించడం అవసరం లేదు. ఇది విన్న తరువాత ఇక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా వీరరసము దానంతగా అది ఉద్భవిస్తుంది. శివాజీ యొక్క సైన్యాన్ని, అంటే అంత మటుకు పరాజయం పాలవుతున్నటువంటి హిందూ సమాజపు సైన్యము హఠాత్తుగా ఎలా మారింది? కవి భూషణుడు రాస్తాడు. साजचतु रंग सेना रंग में उमंग धरी सर जा शिवाजी जंग जीतन चलता है भूषण भनत नाद विहग नगाड़न से नदी नद मद के रन में रलत है ऐल फैल खैल बैल खलक में गैल गैल गज नित्य खैल पैल सैल उछलत है थारा तो तरनी धूली धारा में लगत जिनकी थारा पर पारा पारा वार यूं हालत है. హిందీ అర్థం ఏమిటి అని చెప్పనవసరం లేదు. ఇది ఎంత వీరరసంతో కూడినటువంటి కవితో మనకు అర్థమవుతుంది. ఛత్రపతి శివాజీ సైన్యము కదులుతుంటే పాదరసపు సముద్రము కదులుతున్నట్టుగా ఉంది అని చెప్పి భూషణ కవి రాశాడు. ఆ రకంగా విజయ పరంపరను తీసుకొచ్చాడు. ఛత్రపతి శివాజీ కేవలము రాజ్యాన్ని ఎక్కినటువంటి వ్యక్తి కాదు. ఛత్రపతి శివాజీ మొత్తం జీవించింది 50 సంవత్సరాలు. మొట్టమొదటి కోటను గెలిచింది 13వ ఏట ఆయన ప్రతిజ్ఞ చేశాడు. భారతదేశానికి విముక్తిని ప్రసాదిస్తాను, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మాన్ని మళ్ళీ ప్రాదుర్భవించేలా చేస్తానని 13వ ఏట ఆయన ప్రతిజ్ఞ చేస్తారు. 14వ సంవత్సరంలో తోరణ అనేటటువంటి కోటను జయించడం ద్వారా హిందవీ సామ్రాజ్యపు విజయ తోరణాన్ని కడతారు. 14వ సంవత్సరంలో మొదటి పోరాటం. చివరి 8 సంవత్సరాలు ఆయన అనారోగ్యంతో ఉన్నారు, మంచం పట్టి ఉన్నారు ఛత్రపతి శివాజీ. అంటే ఇక్కడ 8 సంవత్సరాలు, అక్కడ 14 సంవత్సరాలు, 22 సంవత్సరాలు తీసేస్తే ఛత్రపతి శివాజీ మొత్తం 28 సంవత్సరాలే పోరాటాలు చేశారు, పరిపాలన చేశారు. 300 కోటలని గెలుచుకున్నాడు. 300 కోటలని గెలుచుకోవడమే కాకుండా 50 కోటలను నిర్మించాడు. 50 కోటలను నిర్మించడమే కాకుండా దాదాపు 200 యుద్ధాలను చేశారు, చిన్న పెద్ద యుద్ధాలు. 50 యుద్ధాల్లో స్వయంగా పాల్గొన్నారు. ఇదంతా కూడా ఆయన 28 సంవత్సరాల్లో చేశారు. ఈ 28 సంవత్సరాల్లో పాలకుడుగా ఆయన ఏదైతే చేశారో దాన్ని కూడా మనం స్మరించుకోవాలి.
ఛత్రపతి శివాజీకి ముందు వెనుక హిందూ రాజులు లేక కాదు, కానీ వాళ్ళు మొఘలులు ఏ పద్ధతిని అయితే పెట్టారో ఆ పద్ధతిని పాటిస్తూ ఛత్రపతి శివాజీ రాగానే మొట్టమొదట మంత్రి మండలిని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు మంత్రి మండలి వ్యవస్థ లేదు. ఎందుకంటే మన వేదోక్తమైనటువంటి అష్టప్రధానుల వ్యవస్థ ఒకటి ఉంది. ఈ అష్టప్రధానుల వ్యవస్థని ఆయన తీసుకొచ్చారు. ఈ అష్టప్రధానులు రాజుగారికి మార్గదర్శనం చేస్తారు. వాళ్ళ ఆధారంగా రాజుగారు పరిపాలిస్తారు. శివాజీ అధికారంలోకి రాగానే ఈ రకంగా అష్టప్రధానుల వ్యవస్థ వచ్చింది. రెండవది, అప్పటి వరకు అరేబియన్లు, టర్కిష్ పీపుల్, ఇరానియన్ పీపుల్, వీళ్ళందరూ పర్షియన్లు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి వ్యవస్థే ఉంది తప్ప అన్ని పదాలు వాళ్ళతో వచ్చేసినాయి. వాళ్ళు తీసుకొచ్చినటువంటి పదాలు మన రెవెన్యూలో వచ్చేసినాయి. ఉదాహరణకి తెలుగులో మనం మాట్లాడుకుంటాము, ఫలానా 1వ తారీఖు లగాయతు. ఈ లగాయత్ అనేది తురక పదం, మన తెలుగు పదం కాదు. ఫలానా వారి జరియతే ఈ పని జరిగింది, జరియత్ తురక పదం. ఈ రకంగా మన తెలుగులో మనకి తెలియకుండా వచ్చినటువంటి విజాతీయ పదాలు, మరాఠీ భాషలో వచ్చినటువంటి విజాతీయ పదాలను ఆయన తొలగించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరాఠీ భాషలో ఉన్నటువంటి పార్సీ పదాలన్నింటినీ తొలగించారు. అంత మటుకు ప్రధానమంత్రిని పేష్వా అనేవారు. ఛత్రపతి శివాజీ పంత ప్రధాన్ అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చారు. ఈ రకంగా రెవెన్యూకి, పన్నుల విధానంలో ముస్లిం పాలకులు పెట్టిన పన్ను విధానాన్ని తొలగించి భారతీయ పన్ను విధానం చౌత్ సర్దేశ్ ముఖ్ తీసుకొచ్చారు. మందిరాల పునరుద్ధరణ చేశారు. వేరే మతాలలోకి వివిధ కారణాలతోటి వెళ్ళిపోయినటువంటి వాళ్ళను మళ్ళీ తీసుకొచ్చారు. తన సేనాని అయినటువంటి నేతాజీ పాల్కర్ ముస్లింగా మారితే ఆయనను మళ్ళీ హిందూ ధర్మంలోకి శుద్ధీకరించి తీసుకుని రావడమే కాదు, అతనికి తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. ఎందుకంటే మిగతా వాళ్ళు అతన్ని గుర్తించరో కాబట్టి తన కుమార్తెనిచ్చి వివాహం చేశారు. బాజీ నింబాల్కర్ ఒక అమ్మాయి వలలో పడి ముస్లింగా మారిపోతే లవ్ జహాద్ ఈ రోజే కాదు, ఆ రోజుల్లో కూడా ఉంది. ఈ లవ్ జహాద్కి గురైనటువంటి బాజీ నింబాల్కర్ ని మళ్ళీ తీసుకొచ్చి హిందువుగా మార్చి తన ఇంకొక కుమార్తెనిచ్చి వివాహం చేశారు. కాబట్టి ధర్మ పరిరక్షణ, భారతీయ జీవన విధానము, భారతీయ శాస్త్రాలను అనుసరించి ఇక్కడ పరిపాలన కొనసాగడం అనేది ఛత్రపతి శివాజీ వల్ల ఈ దేశంలో మళ్ళీ వచ్చింది. అందుకనే మనము శివాజీ వచ్చిన తర్వాత శివాజీకి ఉన్నటువంటి కోరిక ఏంటంటే, అటక్లో ఉన్నటువంటి నాదిర్ షా యొక్క సామ్రాజ్యంలో బందీలుగా ఉన్నటువంటి స్వర్ణ ద్వారాలను తీసుకొచ్చి పూరి జగన్నాథుడి మందిరానికి ఆ స్వర్ణ ద్వారాలు అమర్చాలన్నది ఆయన జీవితంలో కోరిక. ఛత్రపతి శివాజీ కాలంలో అది జరగలేదు. శివాజీ తరువాత 70 సంవత్సరాలకి మహారాష్ట్ర యోధుడైనటువంటి రఘునాథరావు పేష్వా, సదాశివరావు పేష్వా అటక్ దగ్గరకు వెళ్ళి, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో పెషావర్ దగ్గర ఉన్నటువంటి, పాకిస్తాన్లోని పెషావర్ దగ్గర ఉన్నటువంటి అటక్లో వెళ్ళి భగవద్ధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించినప్పుడు భారతదేశం పైన దాడి చేసి వెళ్ళినటువంటి అహ్మద్ షా అబ్దాలీ మనవడు వచ్చి ఆ భగవద్ధ్వజానికి, ఆ కాషాయ ధ్వజానికి ప్రణామం చేస్తాడు. ప్రణామం చేసిన తరువాత ఈ స్వర్ణ ద్వారాలన్నింటినీ తిరిగిస్తాడు. పేష్వా సదాశివరావు ఆ స్వర్ణ ద్వారాలను తీసుకొచ్చి మళ్ళీ పూరి జగన్నాథ స్వామి యొక్క మందిరంలో ప్రతిష్ఠిస్తారు. ఎక్కడ పూరి, ఎక్కడ అటక్, ఎక్కడ మహారాష్ట్ర. కాబట్టి ఛత్రపతి శివాజీని తలుచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన సాధారణమైనటువంటి రాజు కాదు. ఆయన హైందవ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం వచ్చినటువంటి ఒక మహానుభావుడు, 100 సంవత్సరాల సాధు మహాత్ముల, ధర్మ నేతల, ధార్మిక నేతల, ధర్మ ప్రదాతలు, స్ఫూర్తి ప్రదాతల యొక్క ప్రేరణ ద్వారా వచ్చినటువంటి నాయకుడు. అందుకనే ఛత్రపతి శివాజీ కేవలం తాను రాజు కావడమే కాకుండా ఈ రాజ్యంలో హైందవ ధర్మం పరిణమిల్లేలా చేశారు. శివాజీ పదే అన్నటువంటి మాట ఏంటంటే, కాశీ విశ్వనాథుని, అయోధ్య రాముడిని, మధురలో ఉన్నటువంటి కృష్ణ జన్మస్థానాన్ని పునరుద్ధరించాలని ఆయన కలగన్నాడు. ఆ కళని మీకోసం, నా కోసం, మన కోసం మిగిల్చి వెళ్ళిపోయారు ఛత్రపతి శివాజీ. శివాజీ వెళ్ళిపోయి 380 సంవత్సరాల తరువాత ఈరోజు మన పాల పడింది, మనకు ఆ అదృష్టం దక్కింది. ఈ 3 మందిరాల్లో ఒక మందిరాన్ని మనం విముక్తం చేశాము. మరి 2 మందిరాల విముక్తి మార్గము నెమ్మదిగా తెలుసుకుంటుంది.
కాబట్టి హిందూ సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూకు పోరాట పటిమను నేర్పినటువంటి వాడు ఛత్రపతి శివాజీ. శివాజీని తలుచుకున్నట్లయితే ఈ హిందూ సమాజంలో నవ చైతన్యం సంచారితమవుతుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం, ఈ పట్టాభిషేకాన్ని మనం తలుచుకోవడం మన అవసరము, మన కర్తవ్యము, మర్చిపోకూడదు. శివాజీని మరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిత్రులారా, ఈరోజు మన సోషల్ స్టడీస్ పుస్తకాలు 8, 9, 10 ఇంటర్మీడియట్ డిగ్రీ హిస్టరీ బుక్స్ చదివితే ఛత్రపతి శివాజీ ఒక వాక్యం నుంచి ఒక పేరాకి పరిమితం. నిజానికి ఛత్రపతి శివాజీ ఈ దేశానికి ఒక అధ్యాయమే కాదు, ఆయన ఒక మహాగ్రంథం వంటి వాడు, మహాకావ్యం వంటి వాడు. ఆయనని ఒక వాక్యానికి పరిమితం చేసే కుట్ర జరిగింది వందల దశాబ్దాలుగా. కాబట్టి పాలకులు, కుహనా సెక్యులర్ శక్తులు ఓట్ల కోసం నేల నాకేటటువంటి రాజకీయ నాయకులు ఛత్రపతి శివాజీని మరిచిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. ఛత్రపతి శివాజీని గుర్తుంచుకున్నది ఈ దేశపు సర్వసాధారణ జనం. ఈ దేశంలో ఉండే మీలాంటి నాలాంటి సామాన్యులు ఛత్రపతి శివాజీని గుర్తుపెట్టుకున్నాం. మనము శివాజీని మన హృదయ ఫలకాల్లో ఆవిష్కరింపజేసుకున్నాం, మన హృదయ మందిరాల్లో ప్రతిష్ఠింపజేసుకున్నాం. కాబట్టి శివాజీ యొక్క జ్ఞాపకాన్ని మన తరం నుంచి తరువాత తరానికి అందించాలి. శివాజీ యొక్క స్ఫూర్తిని మన తరం నుంచి మరొక తరానికి అందించాలి. ఈ పవిత్రమైనటువంటి కర్తవ్య నిర్వహణలో భాగంగానే ఈరోజు మనము శివాజీ యొక్క పట్టాభిషేకోత్సవాన్ని చేసుకున్నాం. జయంతిని చేసుకోలేదు, వర్ధంతిని చేసుకోలేదు, పట్టాభిషేకాన్ని చేశాం. ఎందుకంటే మనకు విజయం సాధించాలన్న కోరిక ఉంది కాబట్టి, ఓడిపోవాలని, పరాజయం పాలవాలన్నటువంటి కోరిక లేదు కాబట్టి, విజయశీలి అయినటువంటి హిందుత్వం ఆధారంగా ఈ భారతదేశంలో సర్వస్వము నడవాలి కాబట్టి, రానున్న రోజుల్లో హైందవ చైతన్యం ఆధారంగానే భారత సంక్షేమం ఉండాలి కాబట్టి, ఈ భారత చైతన్యం ద్వారానే విశ్వ కళ్యాణం సాధ్యం కావాలి కాబట్టి ఛత్రపతి శివాజీని తలుచుకోవడం అంటే హిందూ సమాజ సంఘటనని బలోపేతం చేయడము, పూజ్య గురువుల పెద్దల యొక్క ఆశీస్సుల ఆధారంగా ముందుకు నడవడము, ఆ భగవద్ధ్వజ ఛాయను ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకు, అన్ని ప్రజలకి, అందరికీ అందేలా చేయడము, ఈ పవిత్రమైన కర్తవ్యం మన మీద ఉన్నది. అయోధ్య రామ మందిరం నుంచి ప్రారంభించి మధుర, అదేవిధంగా కాశీ విశ్వనాథ మందిర విముక్తితో పాటు భారతదేశం యొక్క భావదాస్య విముక్తి కోసము పోరాడేందుకు ప్రతిజ్ఞ చేయడమే నిజమైనటువంటి ఛత్రపతి శివాజీ యొక్క పట్టాభిషేక మహోత్సవం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ అనేక ధన్యవాదాలు. పూజ్యులైనటువంటి స్వామీజీకి పాదాభివందనం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. छत्रपति शिवाजी महाराज की, छत्रपति शिवाजी महाराज